యుక్రెయిన్ యుద్ధ భూమిపై ఇన్నాళ్లు కార్యకలాపాలు జరిపిన నాటో దేశాలు క్రమంగా అక్కడి నుంచి బయటకొచ్చేస్తున్నాయి. ఇన్నాళ్లు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో వెనుక ఉండి సంప్రదాయ ఆయుధాలు మాత్రమే సరఫరా చేస్తూ వస్తున్న దేశాలు బైడెన్ నిర్ణయంతో యుద్ధ భయాల్లో చిక్కుకున్నాయి. రష్యా అన్నంత పని చేస్తుంది అన్న ఆందోళనతో వేగంగా స్పందిస్తున్నాయి. ఇందులో భాగంగానే యుక్రెయిన్లోని తమ దౌత్య కార్యాలయాన్ని మూసేస్తున్నాయి. యుక్రెయిన్ రాజధాని కీవ్లోని అమెరికా రాయబారి కార్యాలయంపై రష్యా భారీ వైమానిక దాడులు చేస్తుంది అనే ఆందోళనలు రేకెత్తాయి. దాంతో హుటాహుటిన కార్యాలయాన్ని మూసేసిన యుఎస్ నవంబర్ 20న రష్యా భారీ వైమానిక దాడులకు ప్రణాళికలు సిద్ధం చేసుకుందని ఖచ్చితమైన సమాచారం అందిందని తెలిపింది. అక్కడి నుంచి తమ ఉద్యోగుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించిన అమెరికా యుక్రెయిన్లోని తమ పౌరులకు ప్రత్యేక సూచనలు చేసింది. అమెరికా నిర్ణయం తర్వాత కొద్ది గంటల్లోనే ఇటాలియన్, స్పానిష్, గ్రీక్ రాయబార కార్యాలయాలు మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. కీవ్లోని గ్రీకు రాయబార కార్యాలయం భద్రతాపరమైన కారణాలతో మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తమ కార్యాలయంపై భారీ వైమానిక దాడులకు సంబంధించిన సమాచారం అందిందని స్పానిష్ కార్యాలయం ప్రకటించింది. ఇదే బాటలో ఇజ్రాయెల్ సైతం చర్యలు చేపట్టింది. ఇన్ని దేశాలను కంగారు పెట్టేందుకు రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 1000 రోజులు కావడం ఒక కారణం కాగా, యుక్రెయిన్ తాజా దాడులు మరో కారణం. ఇన్నాళ్లు తమ దేశీయ తయారీ ఆయుధాలు, విదేశాల నుంచి వచ్చిన సంప్రదాయ ఆయుధాలనే వినియోగిస్తూ వస్తున్న యుక్రెయిన్ బైడెన్ నిర్ణయంతో దీర్ఘశ్రేణి ఆయుధాలను రష్యాపై ప్రయోగించింది. 6 దీర్ఘశ్రేణి ATACMS క్షిపణుల్ని రష్యాలోని బ్రయాన్స్క్ పైకి ప్రయోగించింది. వీటిని రష్యా రక్షణ సంస్థ S-400 కూల్చివేసింది. ఆ తర్వాతే వేగంగా యుద్ధ భయాలు ఎక్కువయ్యాయి. ఇతర దేశాల ఆయుధాలు తమపై ప్రయోగిస్తే ఎలాంటి చర్యలకైనా వెనకాడమని పుతిన్ ప్రకటన, అణుప్రయోగానికి అనుమతించే దస్త్రాలపై సంతకాలతో ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలోనే సరిహద్దు దేశాలు తమ పౌరులకు యుద్ధం వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కరపత్రాలు పంచుతూ ఉండగా, ఇప్పుడు యుక్రెయిన్లోని దౌత్య కార్యాలయాలను మూసివేస్తున్నాయి. ఇదిలా ఉండగా రష్యాకు సైనిక సహకారం అందిస్తున్న ఉత్తర కొరియా తాజాగా తమ దేశం నుంచి భారీగా ఆయుధాలను మాస్కోకు పంపించింది. యుక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాకు ఉత్తర కొరియా మరిన్ని తుపాకులను సరఫరా చేసిందని దక్షిణ కొరియా గూఢచారి సంస్థ వెల్లడించింది. రష్యాకు 170mm ఆటోమేటిక్ గన్స్, 240mm మల్టీ మిసైల్స్ ప్రయోగ వ్యవస్థలను ఉత్తర కొరియా అందజేసింది. వీటిని ఉపయోగించడంపై రష్యా సైనికులకు శిక్షణ ఇవ్వడానికి ఆ దేశ సైనికులు సైతం అక్కడికి వెళ్లారు. మొత్తంగా 11,000 మంది ఉత్తర కొరియా సైనికులను రష్యాలోని కర్స్క్ రీజియన్లో మోహరించారని దక్షిణ కొరియా పార్లమెంట్లో జరిగిన రహస్య సమావేశంలో చట్టసభ సభ్యుడు లీ స్యూంగ్ క్వీన్ వెల్లడించారు. మిత్రదేశమైన ఉత్తర కొరియా నుంచి దానికి సైనిక బలగాలతో పాటు ఆయుధ సంపత్తి కూడా సమకూరుతూ ఉండడంతో ఉత్సాహాన్ని పుంజుకుంటుంది. పుతిన్ హెచ్చరికని ఈసారి తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే అణుబాంబును ప్రయోగించాలి అంటే చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. కానీ ఈసారి పుతిన్ నో ప్రోటోకాల్స్ అంటూ న్యూక్లియర్ వెపన్ డాక్ట్రిన్ ని సవరించి ఆర్డర్ రాగానే ప్రయోగించాలి అంటూ పుతిన్ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. అంటే అణుబాంబు ప్రయోగించమని ఆదేశాలు వస్తే అవి నిజమా కాదా అని క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. వెంటనే సైన్యం న్యూక్లియర్ వార్ హెడ్స్తో యుద్ధం ప్రారంభిస్తుంది. ట్రక్కులు, జలాంతర్గాములు, భూమి లోపల ఉన్న సిలోలు, అన్ని రకాల ప్రయోగించగల ICBMలు రష్యా దగ్గర చాలా ఉన్నాయి. ముఖ్యంగా MIRV టెక్నాలజీతో కూడిన ICBMలు రష్యా దగ్గర ఉన్నాయి. అంటే 1 మిసైల్ మెనీ వార్ హెడ్స్. వీటిని ఎదుర్కోగల టెక్నాలజీ ప్రపంచంలో మరే దేశం దగ్గర లేదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రష్యాలో మాస్కో నుండి సెయింట్ పీటర్బర్గ్ల మధ్యలో ఒక రైలు నిత్యం తిరుగుతూనే ఉంటుంది. ఈ ట్రైన్ ఒకసారి ప్రయాణికుల రైలులా ఉంటుంది, మరొకసారి గూడ్స్ ట్రైన్లాగా ఉంటుంది. కానీ ప్రయాణం మాత్రం ఆగదు. ఈ ట్రైన్ వ్యాగన్స్లలో రెండింటిలో MIRV టెక్నాలజీ ఉన్న 2 ICBMలు అణు వార్ హెడ్స్తో ఉంటాయి. రైళ్లు ప్రయాణిస్తూ ఉండగానే ICBM MIRVలను ప్రయోగించగలదు. మరోవైపు రష్యాను ధీటుగా ఢీకొనేందుకు యుక్రెయిన్ను ఆయుధపరంగా మరింత బలోపేతం చేసే దిశగా ఆ దేశానికి తామందించిన యాంటీ పర్సనల్ మైన్స్ ను వినియోగించుకునేందుకు అనుమతించాలని అమెరికా భావిస్తోంది. ఇప్పటికే దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపై ప్రయోగించేందుకు బైడెన్ యంత్రాంగం అనుమతించింది. రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో యుక్రెయిన్ ఏడాదికి పైగా కాలం నుంచే ATACMSలను ప్రయోగిస్తోంది. 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈ క్షిపణులు ఛేదించగలవు. వాటిని మధ్యలో అడ్డుకోవడం కష్టం. ఇప్పుడు కర్స్క్ ప్రాంతంతో పాటు రష్యా భూభాగంలోని
సుదూర ప్రాంతాల్లోనే యుక్రెయిన్ మిసైళ్లను ప్రయోగించగలదు. కర్స్క్ ప్రాంతంలో 1000 చదరపు కిలోమీటర్ల భూభాగంపై యుక్రెయిన్ బలగాలకు పట్టుంది. రష్యా ఈ ప్రాంతంలో ఎదురు దాడికి దిగే అవకాశముందని యుక్రెయిన్, అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు. పుతిన్తో సన్నిహిత సంబంధాలు ఉన్న ట్రంప్ జనవరిలో అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈలోపు బైడెన్ దూకుడుగా యుక్రెయిన్కు ఆయుధాలివ్వడం, వాటిని రష్యాపై ప్రయోగించేందుకు అనుమతి ఇవ్వడంతో పరిస్థితి మారిపోయింది. ఈ పరిస్థితి పుతిన్కు చెలగాటం, అమెరికాకు ప్రాణ సంకటంగా మారనుంది.